ప్రతిపక్షం ఉనికి కోసం విషం చిమ్ముతుందని కాంగ్రెస్ అంటుంది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఏమైంది? పొద్దుతిరుగుడు శనగ జొన్న రైతులకు వాళ్ళ గోసకు బాధ్యులు ఎవరు? ఇది రైతుల కోసమా లేక రాజకీయ ఉనికి కోసమా అనే అంశాలపై మాట్లాడేందుకు ఇవాళ మన డిబేట్లో సిద్ధంగా ఉన్నారు రామచంద్రగౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. బండారు రామ్మోహన్ రావు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఓకే, ముందుగా మనం రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మాట్లాడే ముందు వాస్తవంగా అధికార పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ రైతుల గురించి ఏం మాట్లాడారు ఒకసారి మనం ఆ బయట చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి ముందు ఆ బయట ప్లే చేయండి. బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే ఏమనుకున్నారు? ఎవడుంటే ఎంసీ అనుకున్నారు. రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయింది. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కనీని రీతిలో పండాయి. వాటన్నిటినీ ప్రభుత్వ పక్షాన కొనే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే చేపట్టాం. కొన్న గింజని డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షం వారి ఉనికి ఎక్కడో కోల్పోతున్నామని, వారి కన్న కళలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడికి పోయినా పచ్చి అబద్ధాలు చెప్తూ కాలాన్ని గడుపుతూ మళ్లీ అధికారం వచ్చేది మేమేనని పగటి కళలు కంటూ అవాక్కులు చవాక్కులు తేలుతున్నారు. మీకు తెలియదు కాదు, ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడి కష్టాలను పట్టించుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈనాటి రోడ్డు మీదకి వచ్చి ఆ పేదోళ్ల పక్షాన కన్నీరు కారుస్తూ, ముసలి కన్నీరు కారుస్తూ అనేక మాటలు, కబుర్లు, కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, ఇది పరిస్థితి. మనం ముందుగా బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, విన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ రైతుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ముందు అసలు రైతులకు ఇచ్చేటువంటి హామీలు కానివ్వండి, అది చెప్పేది కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పట్టించుకోవడం ఎవరైనా ఉందంటే, ఏ రంగం ఉందంటే మొదటిగా వ్యవసాయ రంగమే. కాదు, ఇలాంటి వ్యవసాయ రంగం మీద ప్రస్తుతం ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణలో ఏ పార్టీ రైతులకు న్యాయం చేసింది, అన్యాయం చేసింది అంటే ఏమంటారు రామ్మోహన్ రావు గారు? గారు, మీకు అలాగే అందరూ ప్రాణమైనటువంటి చుట్టాలే, మిత్రులందరూ. రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి, అట్లాగే కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి, రేవంత్ రెడ్డి గారు ఇటు పక్కన టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కొంచెం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతుంది, ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ లో పార్టీలు లేవు కదా. ఒక మాట మాట్లాడుకోవచ్చు, అంటే రైతులకు ఇంతకంటే ఎక్కువ చేస్తాను 5 హామీలు ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చింది? వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చారు, అక్కడ అటు సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఆ తల్లి, కొడుకు, ఆ బిడ్డ అందరూ కూడా ఖర్గే గారితో సహా సంతకాలు పెట్టారు. డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లో 3 అంశాలు ఉన్నాయి. 10,000 ఏంటి, 2 పంటలకు ఇవ్వడం ఏంటి, తెలంగాణలో 3వ పంట కూడా పడుతుంది కదా, మంచి బాగా వ్యవసాయం బాగుందని కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, 5 మూల 15,000 ఎకరానికి ఇస్తామని. అది 12కి వచ్చింది. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే 3 అని 1 కొట్టేసి 2 రాసినట్టు చూస్తున్నాం. అంటే మన 12 కూడా 8 దక్కడేళ్ళు నేను చెప్తాను. రెండోది ఏంటంటే కౌలు రైతులకు 12,000 ఇస్తాన్నారు, 18,000 ఇస్తాన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తాన్నారు. వ్యవసాయం మీద చెప్తున్నాను. సన్నవాళ్ళు, దొడ్డవాళ్ళు అన్ని వాటిలకు 50 రూపాయలు, 500 రూపాయలు మీకు బోనస్ ఇస్తున్నారు. ఇవి 4 ప్రధానమైన హామీలు. మీది 2 పోయినాయి, ఎందుకంటే కౌలు రైతులది ఎటు పోయిందో తెలియదు, దాంతోపాటు వీటి పక్కన రైతు కూలీది ఎటు పోయిందో తెలియదు. 2 పోయినాయి కదా. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వద్దంటే కౌలు రైతు ఎవరు అని తెలియలేకపోతున్నారనే మాట వచ్చింది. రెండోది ఏంటంటే ఈ 15,000 రైతు బంధు సంగతికి వస్తే, కేసీఆర్ గారు 12వ విడత వేయాల్సిన 2023 చివరిలో డిసెంబర్లో వేయాల్సిందా, నేను నవంబర్లో వేద్దాం అనుకుంటే
అప్పుడు హరీష్ రావు గారు కొంచెం మాట జారింది, సిద్దిపేటకి పోయి రేపటి టకాటక పడిపోతున్నాయి అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నాక ఆయన మాట జారడం వల్ల ఆ మొత్తం రైతుల నోట్ల మండి పడ్డది. ఆనాడు ఆ ఎలక్షన్ కమిషన్ వెంటనే ఆపేసింది. రేపు ఇస్తా అన్నది వాళ్ళు ఆపేసింది. కొనసాగించున్న పథకం కదా పాత పథకం అంటే. ఏమైంది అది 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు అది 12వ విడత, మొత్తం 11 విడతలు అప్పటికేసారు. మొదటి విడతనేమో 4,000 8,000 ఎకరానికి, రెండో విడత నుంచి మొత్తం 10,000 చొప్పున వేశారు, అంటే 5,000. ఎప్పుడైతే 12వ విడత ఎప్పుడు వేశారు, డబ్బులు 7,500 కోట్ల రూపాయలు ఉండి ఖజానాలో దాన్ని వేరే రకంగా మా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చిందని రకరకాల ఎవరైనా సర్పంచుల సంఘమే అన్నది మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిందని చెప్పి 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఎప్పుడు చెప్తుంటాను, మన గ్రామాలలో జేజబువా అంటారు అందరూ, పటేళ్ళు దొరలు కూడా జేజబువా అనేవాళ్ళు. ఎందుకంటే చాలా కుటుంబాలు తెలంగాణలో రహీం గారు మీకు తెలుసు జొన్నలు గట్క ఇట్లా తినేవాళ్ళు, రొట్టెలు తినేవాళ్ళం ఎక్కువ మంది. కనుక ఎక్కువ మంది అడ్వకేట్ డాక్టర్లు కూడా రొట్టెలు ఇవన్నీ అన్నం తినకపోయారు. అన్నం ఎప్పుడు తినేవాళ్ళు, పండుగ వచ్చినాడు అన్నం పెడితే అది జేజబువా అంటే దేవుని నైవేద్యం పెట్టి పెట్టేదని. ఇంటి రామారావు గారు వచ్చిన 2 కిలో బియ్యం అయినాయి కదా, అప్పటి నుంచి కొంచెం బియ్యంగా అందరు మరిగినాయి. దీనికి ఏమంటున్నాను, రైతులు ఎప్పుడైతే ఈ వరి పండించే రైతులకు ఏమైందంటే ఇది మంచి ఆధారం వస్తుంది అనుకోని 3 పంటలు కూడా పండించే ప్రయత్నం చేసిండ్రు. అదొకటి నష్టం జరిగింది. రెండోది ఏంటంటే ఇప్పుడు 24 తర్వాత ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 12వ విడత పాతది బాకీ ఉంటే అది వేసిండ్రు. 2024లో 2 విడతలు, ఏప్రిల్ 1 డిసెంబర్ 1. 2025లో 2 విడతలు, మళ్ళీ ఏప్రిల్ 1 డిసెంబర్ 1 4. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నాము, ఏప్రిల్ చివరికి మే వస్తుంది 2 రోజులు. ఇది 5వ విడత. 5 విడతలు బాకీ ఉంటే 12వ విడతనేమో 2024 ఇచ్చిండు, 13వ విడతనేమో సగం మందికి కూడా రాలేదు ఇచ్చిండు. 14, 15, 16 ఈ 3 విడతలు ఇప్పుడు ఎగ్గొట్టినంట. ఇప్పుడు 3వ విడత ఎప్పుడైతే ఇప్పుడు మొన్న వేస్తుంది కదా విడతల వారంటే నాకు విచిత్రం అనిపిస్తుంది రహీం గారు. ఎట్లా అంటే 3వ విడత అంటే 3వ విడతల మళ్ళీ దశల వారి ఎకరానికి మొన్న నర్మెట్ట సభ సందర్భంగా పెద్ద ఎత్తున అసలు గమ్మత్ ఏంటంటే 75,000 ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఆర్భాటం చేయలేదు. ఒక్క 50,000 దాటింది, 50,000 రైతు బంధు వేశాము అన్నప్పుడు ఒకసారి పెద్ద సభ పెట్టారు. సభ కూడా పెద్ద ప్రకటన ఇచ్చారు. తర్వాత 75,000కు రాలే ఇంకా అప్పటికి. అంటే మొదటిసారి 4,000 ఇచ్చాను కనుక అది రాకపోతే 75,000 72,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రిలీజ్ చేసినప్పుడు ప్రకటన ఇచ్చారు. కానీ ఒక్క విడత అంటే ఒక విడతలో 1 ఎకరానికి వేస్తే పెద్ద సభ పెట్టారు. మళ్ళీ 2వ విడత మొన్నటికి మొన్న 20వ తారీఖు నాడు పోటాపోటీ సభలు జరిగినాయి కదా రహీం గారు, అక్కడ జగిత్యాల్లో, ఇటు పక్కన మేడిగడ్డ. పోటాపోటీ సభల్లో మళ్ళీ టంగు కొడుతున్నాయంటే నేను 2వ ఎకరం రైతు, మీరు అందరు ఎంక్వైరీ చేయండి, 2వ ఎకరం రైతుకు నిన్న నుంచే పడుతుంది. 2వ ఎకరం రైతుకు నిన్న కొన్ని పడ్డాయి, ఇవాళ కొన్ని పడ్డాయి అంతే తప్ప. అంటే వారం 20వ తారీఖు ఇప్పుడు 29లో ఉన్నాం, 27 నుంచి అనుకోండి, మొన్న కూడా పడినాయి అనుకోండి కొందరికి. అంటే ఏమన్నట్టు ఒక విడతలో 1 ఎకరము 2 ఎకరాలకు పెడతానికే 10 రోజులు పట్టింది. మరి అటువంటి అప్పుడు తర్వాత ఎప్పుడు పడాలి, అసలు ఆ విడతలు ఎగ్గొట్టినట్టే కదా. అంటే 2 విడతలు పూర్తిగా ఎగ్గొట్టిండ్రు, 1 విడతనేమో సగం ఇచ్చిండ్రు. ఇదేమో ఎకరము 2 ఎకరాలకు చొప్పున పోతుంది. అంటే 10 ఎకరాలు ఉన్నా కూడా 2వ ఎకరానికి రాలేదు. 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఉన్నప్పుడు ఎకరానికి అందరికి వచ్చినాయి. కనుక ఈ రైతు బంధు పరిస్థితి, రైతు భరోసా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ అధికార రామచంద్ర గారు నమస్తే అండి. ఒక 2 నిమిషాలు మాట్లాడిపోయారు. 2 నిమిషాలు నేనేమంటున్నానంటే ఇది ఇట్లా ఉన్నది కదా, ఇక మిగతా అయితే పోయినట్టే కదా. మీరు అంటే సన్న వడ్ల దొడ్డ వడ్ల అని చెప్పలే కదా అప్పుడు. కనుక దాన్ని బట్టి కూడా సగం మంది రైతులు సగం కంటే ఎక్కువ మంది దొడ్డు పట్టు పండిస్తున్నారు, సగం కంటే తక్కువ మంది సన్నవడ్లు పండిస్తున్నారు. అది కూడా FCI సేకరిస్తుంది కనుక 500 బోనస్ ఇస్తా అన్నారు కనుక కొంత మారింది. రేవంత్ రెడ్డి గారు పట్టిన వాళ్ళు కొంత 2వసారికి వచ్చారు కొంత మారింది కాదంటలేదు. కానీ మిగతా పథకాల సంగతి విడిచిపెడితే రైతుల గురించే మాట్లాడితే ఈ 4 పథకాల్లో 2 అమేయగాలే, 2 అరకొరగైనాయి. రైతు మన రుణమాఫీ అనేది ప్రచారం చేసిన వాళ్ళు సగం కంటే ఎక్కువ కాలేదు. యాక్చువల్గా అయితే 40,000 కోట్లు తప్పే, 21,000 కోట్లు తప్పే, కనీసం 33,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో చెప్పారు. బడ్జెట్ ముందు చెప్పారు కదా, అప్పుడు అవ్వాన్ని ఇంకో 13,000 కోట్ల రూపాయలు వేయాల్సి ఉండి అది వేయలేదు. కనుక ఇవాళ ప్రతిపక్షాల చెప్పులో నేను కాలు పెట్టను. కానీ వాస్తవం అయితే ఇది కదా. మరి 3 విడతలు ఎగ్గొట్టి 4వ విడతకు వచ్చారు. ఇప్పుడేమో 1 ఎకరము 2 ఎకరాలకు వేస్తుంటే ఎట్లా అనే సమస్య వస్తుంది. ఇక కొనుగోలు కేంద్రాల గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ కొనుగోలు విషయంలో మొక్కజొన్నలు, వేసంగి మొక్కజొన్నలు బాగా పడతాయి. జనరల్ గా తెలంగాణలో ఏమైందంటే వర్షాకాలం కంటే వేసంగి మొక్కజొన్నలు బాగా పడతాయి. మొక్కజొన్నలకు దిక్కు లేదు. శనగ వచ్చే కొత్త శనగలు, వేరుశనగ కాదు మామూలు మంచి శనగ, అవి కొనే వాళ్ళు దిక్కు లేరు. వాళ్ళు ఎండకు ఎండుతున్నాయి, వానకు దడుస్తున్నాయి. చెడగొట్టు వాళ్ళని మనం బాగా నష్టం చేస్తారు. రైతులందరూ కూడా రైతేడిసిన రాజ్యము ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదంటారు కదా. రైతులు కూడా చాలా వరకు కళ్ళాలలో ఉండిపోయినాయి. ధాన్యం కొనుగోలు కూడా తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం, కృష్ణారెడ్డి గారు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం కూడా
తాను ఎఫ్సిఐ ద్వారా తక్కువ సగమే కొంటా అంటారు. మరి మిగతా సగం ఏం కావాలి అనే సమస్య వస్తుంది. ఇప్పటికే బఫర్ స్టాక్స్ 3 సంవత్సరాల సరిపడా వడ్లు బియ్యం ఉన్నాయి. ఎవరేమన్నా వరి వేస్తే ఉరి అని ఆయన ఓ ఇతిప్రాస వాడిండు, లేకుంటే వ్యవసాయం దాంటిగా అని మన చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అదే మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, వరి తప్పు అంటున్నారు, వేస్తే వద్దంటున్నారు కదా. వాస్తవం ఏం చెప్పినా ఒకటే కదా, వరి వేసేదాన్ని ప్రోత్సహించవద్దు. మెల్లమెల్లగా కూరగాయలు, పప్పు దినుసులు, మనం గతంలో మొక్కజొన్న వర్షాకాలం అయితే మొక్కజొన్న కంది మనకు మిశ్రమ పంట సాగు చేసే వాళ్ళం చాలా వరకు. అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు కేవలం వరి పండేది అల్కటి వ్యవసాయం అయిపోయింది. రైతులను విమర్శించడం కాదు, కానీ సోమరిపోతల వ్యవసాయం అంటున్నాను నేను. ఎందుకంటే ఎఫ్సిఐ గట్టిగా కొంటదని నమ్మకంతో వేస్తున్నాను. ఆ నమ్మకం కూడా ఈసారి బొమ్మ అయిపోయింది. వ్యవసాయదారుడు ఇప్పటికీ కష్టాల్లో ఉన్నారు. నేను చెప్పిన 5 సమస్యలు తీరిస్తే తప్ప వ్యవసాయదారుడు ముందర పరిస్థితి లేదు. రేపు మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు పక్కన పెట్టి కనీసం వాళ్ళు బతకడానికి అవసరమైన, ఇప్పుడు నేను చెప్పిన పంట పండినా నష్టమే అవుతుంది, పంట పండకపోయినా నష్టం. పండకపోతే నష్టం అంటే చెప్పొచ్చు. ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది. ఒక మాట, ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది, కానీ పాలకుల పాపం వెంటాడుతుంది అంటున్నాను. పాలకుల పాపమే ఇవాళ రైతులకు శాపంగా మారింది. దాన్ని కాకుండా ఉండాలంటే కనీసం ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలనన్నా తీరుస్తే బాగుంటది. రైతు బంధు ఆ 2 సంవత్సరాలు 2 విడతలు ఎగ్గొట్టిండు కనుక ఇప్పుడు 36,000 రూపాయలు ఒక్కొక్క